కే సత్యవతి భక్తి పాటల ఛానల్కి స్వాగతం. శివపురాణం నవమాశ్వాసము రెండో భాగం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. దుర్గాసురుని మరణము. పూర్వకాలమున దుర్గాసురుడను రాక్షసుడు బ్రహ్మను తన యొక్క తపస్సుచే మెప్పించి చాలా వరములు పొంది లోకములందలి సజ్జనులను మునులను నానా బాధలు పెట్టుచుండెను. ఇందు అమరావతి నుండి తరిమివేయిచు అతడు ఆనందించుచు వినోదించుచు ఉండెను. మునీశ్వరులు యజ్ఞ యాగాదులు పాడు చేయుచుండటయే కాక అతని దినచర్య అయిపోయాను. దేవతలు దుర్గాసురుని బాధలను సహించలేక పరదేవతను ప్రార్థించి విన్నవించుకునిరి. అంతటా ఆమె వారి మొరలు ఆలకించి 100 కన్నులు గల భయంకరాకారం ధరించి ఆ రక్కసుని ముక్కలు చేసి లోక కళ్యాణం అనొచ్చెను. దమయంతి, పరశురాముడు, కార్తవీర్యార్జునుడు మొదలైన వారు పరదేవతారాధన వలన సత్ఫలితములు పొందిరి. ఈ వృత్తాంతమును మునీశ్వరులైన మేధావిసురుదుడను రాజశ్రేష్ఠునితో చెప్పాను. దేవి నవరాత్రులు జరిపి దుర్గా నర్చించి భూత తృప్తి కొరకు సమారాధన చేసిన వారులకు విచారములు లేకుండాను వారు వివిధ సౌఖ్యములను పొందెదరు అని చెప్పి సూతుల వారు ప్రణవ మహస్యమును గూర్చి సౌనకాదులకు ప్రారంభించిరి. ప్రణవ మహస్యము. మునులారా, పూర్వము వాసుదేవ మునీంద్రుడు తీర్థస్థలమును దర్శించుచు పళని పర్వతమందున దేవాలయమునికేగి పార్వతీ పరమేశ్వరులు దర్శనం చేసుకుని కుమారస్వామిని ప్రముఖంగా స్తుతించి తనకు ప్రణవస్వరూపమును గూర్చి వివరంగా చెప్పవలసిందని కోరెను. అంత కుమారస్వామి, వాసుదేవుడా, మంత్రమునకు ప్రథమమున ఉంచడు ఓం అను శబ్దమే ప్రణవము. దీనికి అనేక అర్థములు కలవు. బ్రాహ్మణులు తప్ప ఇతర వర్ణముల వారు ప్రణవ మంత్రమును ఉచ్చరించ అర్హులు కారు. ప్రణవ మంత్రోపాసన కారణముగా అభీష్ట కార్యములు నెరవేరును. ఓంకారము సర్వమంత్ర, బిందు మంత్ర, శివరూపములుగా ఏర్పడి ఉన్నవి. పీఠమనిన ఆకారము, దానిపై ఊకారము మాకారము కలిపిన ప్రణమ ఏర్పడును. పరతత్వమనందలి భేదము ఈశ్వర శరీరభావమై ఉన్నదని సూతులు వారు చెప్పిరి. విధాత చెప్పిన పరమేశ్వర తత్వబోధ. సృష్టికర్త అయిన బ్రహ్మ మునులకు పరమేశ్వర తత్వమును గూర్చి చెప్పతొడగెను. మునులారా, ఈ సకల ప్రపంచమును పరమేశ్వరుని రూపమే. సకల లోకవాసులు, పంచభూతములు, ఆదిశక్తులు, దేవేంద్రులు, జ్ఞానమునిచ్చు పంచేంద్రియములు సర్వమును పరమేశ్వర మాయే. సృష్టి జరుగుచున్న కాలమున పరమేశ్వరుడు యోగ సమాధిలో మారేడు దళంపై నుండి మాయాశక్తి తగ్గగానే సూర్యచంద్రాదులను, నక్షత్రాదులను, త్రిమూర్తులను, దేవతాదులను సృష్టించెను. పరమేశ్వరార్చన వలన విముక్తి తప్పక కలుగునని ప్రబోధించెను. విష్ణు చక్రము వలన నైమిసారణ్యోత్పత్తి ఎగుట. సౌనకాదులు సూతుల వారు నైమిసారణ్య వృత్తాంతము చెప్పసాగిరి. మునులారా, తొల్లి ముని ప్రముఖులు అందరూ ఘనమైన సత్రయాగమనర్చుటికై సరియగు చోటుకై శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరి, మునీశ్వరులారా, నేను నా చక్రమును విసిరెదను. అది ఏ ప్రాంతమున పడునో అచ్చట సత్రయాగ మనర్చుకొనుడు. చక్రము పడిన ప్రాంతం నైమిసారణ్య నామని ప్రసిద్ధగాంచినదని చెప్పి తన యవక్ర విక్రమ చక్రమును విసిరెను. ఆ చక్రము వెడలి అత్యంత మధుర బలవసుతులు కలిటి వివిధ ఫలవృక్షములు కలిగినట్టు హృదయహ్లాదకరమగు వాతావరణంతో నిండి నదీచు పూజాదులు అవసరమగు వృక్షములతో నిండి ఉన్నదనియు ప్రకృతి సౌందర్య దృశ్యములతో కన్నుల కింపుగా కూర్చినట్టున్నదియగు చక్కనైన ప్రాంతము పడెను. దాన్ని వెనుకనే వెడలి మునుల ప్రదేశమును ఆశ్రమములను ఏర్పరచుకుని విద్యుక్తముగా శాస్త్ర ప్రకారముగా సత్రయాగం చేసుకునిరి. అనంతరము భూతతృప్తి చేసి మునిజనములను ఆనందించిరి. ఆ శుభప్రద సమయమున మునీశ్వరుల కోరికపై వాయుదేవుడా పరమేశ్వరుని పరతత్వమును గూర్చి చెప్పతొడగాను. మునులారా, బ్రహ్మకు సృష్టి అనుచుటకు వలయు విజ్ఞానము పరమేశ్వర ప్రబోధిత గాయత్రి మంత్ర జపము వలన వచ్చెను. అట్టి విశిష్ట మంత్రమును విధాతకు ఉపదేశించెను. దానివలన మాకు పరతత్వ విజ్ఞానం కలిగినది. మాయే శివుని పరతత్వము. త్రిగుణంబులను దానివలనే సంభవించినవి. కాలజ్ఞానము.
మానవులకు రెప్పవేయుటకు ఎంత సమయం పట్టునో అది ఒక నిమిషం అనబడును. 10 నిమిషములకు ఒక కాష్టము, 30 కాష్టములకు ఒక కళ, 30 కళలకు ముహూర్తము మనబడును. 30 ముహూర్తములకు యహోరాత్రం అనబడును. 15 దినములకు ఒక పక్షము, 2 పక్షములకు మాసము, 12 మాసములకు పూనవ సంవత్సరము, 6 మాసములకు ఆయనము 325 మానవ సంవత్సరములు కలిపిన దివ్య సంవత్సరమగును. కల్పమనగా కృత, త్రేత, ద్వాపర, కలియుగంబుల 1000 సార్లు తిరిగి వచ్చినంత కాలము బ్రహ్మకు కూడా పగలనియు రాత్రులనియు భేదములు కలవు. రాత్రి నిద్రపోయి విధాత పగటి వేళ సృష్టి కార్యము చేయుచుండును. కల్పమున 14 మన్వంతరములు కలవు. విధాత నిద్రించిన సమయముననే ప్రళయకాలమందురు. సృష్టి కార్యములకు మూలకర్త పరమేశ్వరుడే. ప్రతి కల్పమందును అనేక విధములుగా పరదేవత ఉండెను. వేదాంగములన్నీయు దీనినే చెప్పుచున్నవని వాయుదేవుడు మునులకు చెప్పెను. మునులు వాయుదేవునికి తమకు మార్కండేయుని వృత్తాంతము చెప్పవలసిందని కోరిరి. నవమాశ్వాసము సమాప్తము. నమస్తే అండి, ధన్యవాదములు. రెండో వీడియోలో దశమాశ్వాసం వస్తుంది.